ఆరోగ్య భారత్ ఆరోగ్యాంధ్రప్రదేశ్ కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మంత్రి హాజరయ్యారు. కోవిడ్ సమయంలో సేవలందించిన డాక్టర్లకు అభినందనలు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశామని చెప్పారు. The cancer cases are increasing day by day. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఓరల్ క్యాన్సర్ కి లేదా బ్రెస్ట్ క్యాన్సర్ కి లేదా సర్వైకల్ క్యాన్సర్ కూడా చేస్తున్నాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ ని 30+ తర్వాత సోషల్ స్టిగ్మా ఉంది, అందరూ రావట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 9 to 14 years ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నాం. అయితే టు స్టార్ట్ విత్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్న 9 lakh+ స్టూడెంట్స్ కి ఆ ఏజ్ గ్రూప్ లో ఉంటున్న పిల్లలకి ఆ వ్యాక్సిన్ ని ఫ్రీగా ఇచ్చేసి భవిష్యత్తులో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బాధ పడక, ఎందుకంటే ఇవి ఎక్కువ అవుతున్నాయి. నా ఏదో దీని ప్రకారం భారతదేశంలోనే రోజుకు 1600 మంది చనిపోతున్నారు ఏది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా అని. ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నాం. దాంతో ప్రివెంటివ్ ఆంకాలజీ చేసి సస్పెక్టెడ్ కేసెస్ ని కన్ఫర్మేటివ్ కేసెస్ దానికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మొత్తం కొన్ని ఆ స్క్రీనింగ్ లో ఇంకాస్త క్వాలిటీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీని వేసాం. నోరి దత్తాత్రేయ గారిని దానికి ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్ చేసి ఆయన దిశ మార్గదర్శనం కూడా తీసుకునే ప్రయత్నం, ఇవాళ క్యాన్సర్ కేసులను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారు బారిన పడకుండా కాపాడే ప్రయత్నం. అదేవిధంగా ఆర్బీఎస్కే కింద ఈ డెవలప్మెంటల్ డిలేస్, డెఫిషియన్సీస్, డిసీజెస్ ఏవైతే ఉంటాయో, చైల్డ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా గుర్తించి 69 లక్షల మందికి ఆర్బీఎస్కే ద్వారా ఫ్రీ స్క్రీనింగ్ చేసి వారిని ఆ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం. అంటే ఇవి వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ 1 సంవత్సరం కాలంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో